వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. సో ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిదంటే మొబైల్ ఫోన్స్ను యూజ్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారు, మొబైల్ ఫోన్స్ని యూజ్ చేసేసి యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటూ టైం మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు మొబైల్ ఫోన్స్ చూడడానికి ఎంతైతే టైంను కేటాయిస్తున్నారో ఆ టైంని బుక్స్ చదవడం మీద కేటాయించారనుకోండి, జాబ్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో మరి అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా చేసే 3 మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ మిస్టేక్ ఏంటిదంటే నోటిఫికేషన్ రాలేదు కదా, నోటిఫికేషన్ వచ్చాక సీరియస్గా ప్రిపేర్ అవుతుందాంలే అనుకుంటారు. ఫస్ట్ పని ఏంటిది, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, నోటిఫికేషన్ లేదు, నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందాంలే అని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, చదువుదామని చేస్తారు, బట్ నోటిఫికేషన్ ఇప్పుడు లేదు కదా అనేసి కాన్సన్ట్రేషన్తోనే చదవరు. సో ఈ విధంగా టైం మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో రెండవ మిస్టేక్, పోస్ట్ పోన్. సో ఇవాళ ఒక టాపిక్ ఉంది, ఇవాళ చదవాల్సిన టాపిక్ని ఏం చేస్తారు, టైం ఉంది కదా అనేసి రేపు చదువుకుందాంలే అని అనుకుంటారు. సో మళ్ళీ రేపు ఓపెన్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకా టైం ఉంది కదా అనేసి మళ్ళీ నెక్స్ట్ డేకి డిలే చేస్తారు. ఈ విధంగా ఏం చేస్తారు, టోటల్గా పోస్ట్పోన్ చేసుకుంటూ ఏమవుతుంది, ఫైనల్గా ఎగ్జామ్ టైమే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏం చేస్తారు, టైం మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మూడో విషయం ఏంటిదంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా వేయరు. సో చదువుకుందాంలే అనేసి బుక్స్ ఓపెన్ చేస్తారు, బుక్స్ ముంగట పెట్టుకుంటారు. బట్ బుక్స్లో కాన్సన్ట్రేషన్ చేయకుండా మొత్తం మొబైల్ ఫోన్స్లో నోటిఫికేషన్ వచ్చిందా లేకపోతే ఇంకా వేరే అనవసర విషయాల గురించి మొత్తం ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ విధంగా టైం మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిదంటే నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చినా సరే లేకున్నా సరే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతూనే ఉండాలి, పోస్ట్పోన్ చేయొద్దు. సో రెండవది, ఏదైతే టాపిక్ ఉందో ఇవాళ ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని కంపల్సరీగా ఈరోజే కంప్లీట్ చేయాలి, రేపటి వరకు పోస్ట్పోన్ చేయొద్దు. సో ఈరోజు ఒక టాపిక్ చదవాలనుకుంటున్నారు, ఆ టాపిక్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి, రేపటి వరకు పోస్ట్పోన్ చేయొద్దు. సో మూడవది కాన్సన్ట్రేషన్. సో మీరు చదివేటప్పుడు మొబైల్ ఫోన్స్ మొత్తము తీసేసి వేరే ఎక్కడైనా పెట్టేసుకోండి, స్విచ్ ఆఫ్ చేసేసి. సో మరియు అనవసర విషయాలు ఏది కూడా ఆలోచించద్దు. మీరు చేయాల్సిన పని ఏంటి, దేనికోసం ఆలోచించాలి, ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ గురించి మాత్రమే ఆలోచించాలి. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు జాబ్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో విజేత స్కిల్ అకాడమీ యాప్ లింక్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ లోపల మనకు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అంటే, టోటల్గా మనకు JLM సంబంధించి ఆన్లైన్ JLM కోర్స్ మొత్తం కూడా తెలుగు మరియు ఇంగ్లీష్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీనిలో ఏమేమి ఉంటాయి, మనకు HD ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, HD క్వాలిటీలో ఉంటాయి, మరియు చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా ఉంటుంది, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, మరియు టోటల్గా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో అంతేకాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా, గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ టోటల్ కోర్స్ టైం వచ్చేసి మనకు ఎంత ఉంటుందంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. యాక్చువల్గా ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి మనకు ఎంత అంటే 8,000 అండి. కోర్స్ ప్రైస్ వచ్చేసి ఎంత మనకు టోటల్ది 8,000. బట్ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కోర్స్ ప్రైస్ అనేది ఆఫర్ రావడం జరుగుతుంది. సో ఈ టోటల్ కోర్స్ అనేది కేవలం మనకు 1,999కు మాత్రమే అవైలబుల్ ఉందండి. కేవలము 1,999కు మాత్రమే అవైలబుల్ ఉంది. కాబట్టి తొందరగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఈ ఆఫర్ మళ్ళీ రాదు. ఓకేనా. సో ఈ వ్యాలిడిటీ వచ్చేసి ఎంత ఉంటుందంటే 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వరకు వ్యాలిడిటీ, టోటల్ కోర్స్ మొత్తం కూడా మనకు 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్లోకి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటిది, RMS వాల్యూ అంటే ఏంటిదో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు DC సిస్టమ్ ఉంది. DC సిస్టంలో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ తీసుకోండి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ పరిమాణం ఎంత ఉందో మనం డైరెక్ట్గా చూసి చెప్పేయచ్చు. ఓకేనా. సో DC తీసుకోండి. DC అంటే మనకు DC వోల్టేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇది ఒక DC వోల్టేజ్ అనుకోండి, టైంతో పాటు ఒక DC వోల్టేజ్ తీసుకుని ఇక్కడ మనకు ఒక 25 volts ఉంది అనుకోండి, ఈ 25 volts ఉంటుంది. కాబట్టి మనం పరిమాణం డైరెక్ట్ చూసి చెప్పేయచ్చు, ఎంత ఉందో మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. అదే AC తీసుకోండి, అదే AC వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి, AC వోల్టేజ్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ పరిమాణం అనేది మ్యాక్సిమం వచ్చేసి మనకు 25 ఉంటుంది.
ఈ మ్యాక్సిమం వచ్చేసి -25 ఉంటుంది. సో ఇక్కడ చూడండి టైంతో పాటు మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. టైంతో పాటు మనకి ఏమవుతుంది, పరిమాణం అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఒక పరిమాణం ఉంటుంది, ఇక్కడ ఒకటి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. సో టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనకు ఎంత వాల్యూ ఉందో చెప్పడం అనేది చాలా డిఫికల్ట్ కదా. సో అందుకోసమే ఏసీ సిస్టంలో ఈ మ్యాగ్నిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసము, ఈ పరిమాణాన్ని చూపించడం కోసము మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ మెథడ్ ఏంటిదంటే యావరేజ్ వాల్యూ అంటాం. ఫస్ట్ మెథడ్ ఏంటిది, యావరేజ్ వాల్యూ. దీన్నే యావరేజ్ వాల్యూనే ఇంకొకటి ఏమంటాం అంటే మీన్ వాల్యూ అని కూడా అంటాం. యావరేజ్ వాల్యూ మనం ఏమంటాం, ఇంకొకటి మీన్ వాల్యూ అని కూడా అంటాం. సో రెండవది ఆర్ఎంఎస్ వాల్యూ. ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ లేదా దీన్ని ఎఫెక్టివ్ వాల్యూ అని కూడా అంటాం. దీన్నే మనం ఏమంటున్నాము, ఎఫెక్టివ్ వాల్యూ అని కూడా అంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం యావరేజ్ వాల్యూ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఏసీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము 2 మెథడ్స్ ఉన్నాయి. ఏసీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చూపించడం కోసం 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిది, యావరేజ్ వాల్యూతో చూపిస్తాము. రెండవది ఏంటిది, ఆర్ఎంఎస్ వాల్యూతో చూపిస్తాము. ఓకేనా. సో దీనికంటే ముందు మనం ఏం చేద్దాం అంటే పీక్ వాల్యూ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ పీక్ వాల్యూ అంటే ఏంటిదో చూద్దాం. పీక్ వాల్యూ అంటే ఏంటిదో చూద్దాం. సో ఒక ఆల్టర్నేటర్ క్వాంటిటీ తీసుకోండి, సమ్ వోల్టేజా ఆర్ కరెంటా ఏదో ఒకటి తీసుకోండి. ఇది టైం అనుకోండి, సమ్ ఇది వోల్టేజ్. సో ఏదైతే ఈ ఆల్టర్నేటింగ్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉందో దాన్ని మనం ఏమంటాం, పీక్ వాల్యూ అంటాం. సో ఇక్కడ మనకి ఎక్కడ మనకు మ్యాక్సిమం ఉంటుంది, మనకు వాల్యూ అనేది ఈ పాయింట్ దగ్గర మనకు మ్యాక్సిమం ఉంటుంది. ఎగ్జాంపుల్ 250 వోల్ట్స్ 220 వోల్ట్స్ అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో మరియు నెగిటివ్లో కూడా మనకు రెండు దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఒకటి పాజిటివ్లో మ్యాక్సిమం ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్లో కూడా మ్యాక్సిమం ఉంటుంది. +220 అనుకోండి, ఇది -220 అనుకోండి. సో ఫైనల్గా మనం పీక్ వాల్యూ అంటే ఏంటిది మనకు, సో మ్యాక్సిమం వాల్యూ ఇన్ ఏ ఆల్టర్నేటింగ్ in a one cycle, maximum value in a one cycle is called as peak value అనొచ్చు, maximum value అనొచ్చు, ఆర్ లేదా crest value అని కూడా అనొచ్చు. సో maximum value కు డెఫినేషన్ ఏంటిది అంటే the maximum value attained by alternating quantity. సో ఇది 1 సైకిల్ అనుకోండి. ఈ సైకిల్ లోపల ఎక్కడైతే మనకు మ్యాక్సిమం వాల్యూ వస్తుందో దాన్ని మనం ఏమంటాం, పీక్ వాల్యూ అంటాము. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ మనకు వస్తుంది, ఈ 90 డిగ్రీస్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో మ్యాక్సిమం ఇన్ ఏ ఏసీ ఇన్ సైనసైడల్ వేవ్ ఫామ్ తీసుకుందాం. ఇన్ ఏ సైనసైడల్ వేవ్ ఫామ్ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ అటైన్డ్ ఎట్ ఎక్కడ వస్తుంది మనకు, మ్యాక్సిమం వాల్యూ అటైన్డ్ ఎట్ 90 డిగ్రీస్ దగ్గర మనకు మ్యాక్సిమం వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఈ మ్యాక్సిమం వాల్యూని మనకు ఇంకా కూడా అనొచ్చు, ఏమనొచ్చు అంటే క్రెస్ట్ వాల్యూ అని కూడా అనొచ్చు, పీక్ వాల్యూ అని కూడా అనొచ్చు, యాంప్లిట్యూడ్ అని కూడా అనొచ్చు. సో ఇవన్నీ కూడా పీక్ వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూ అంటాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము యావరేజ్ వాల్యూ అంటే ఏంటిదో డెఫినేషన్ చూద్దాం. సో ఈ యావరేజ్ వాల్యూ డెఫినేషన్ ఏం చేస్తాము అంటే, దేంతో ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ఛార్జ్ ట్రాన్స్ఫర్డ్ బై ద కరెంట్. అంటే ఏంటిది అంటే, సో యావరేజ్ వాల్యూ అంటే ఒక సర్క్యూట్ తీసుకొని డీసీ సప్లై ఇవ్వండి. డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఎంతైతే ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుందో సేమ్ ఛార్జ్ అనేది ఏసీ సప్లై ఇచ్చినప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, సేమ్ టైంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటున్నాము, యావరేజ్ వాల్యూ అని అంటున్నాము. సో ఒకసారి డెఫినేషన్ మీరు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఈ డెఫినేషన్ అర్థం కాకుండా పర్లేదు, బట్ మనకేంటిదంటే ఫార్ములాస్ అనేది గుర్తుకుండాలి. సో ఈ యావరేజ్ వాల్యూను మనం 2 మెథడ్స్ తోని మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ యావరేజ్ వాల్యూను
2 మెథడ్స్ ఉన్నాయండి దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. ఫస్ట్ మెథడ్ ఏంటిది అంటే మిడ్ ఆర్డినేట్ మెథడ్ అంటాం. మిడ్ ఆర్డినేట్ మెథడ్ ఫస్ట్ ఏంటిది యావరేజ్ వాల్యూ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏమో మిడ్ ఆర్డినేట్ మెథడ్ అంటాము. రెండవది ఏంటిదంటే ఎనలైటికల్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏంటిదంటే మిడ్ ఆర్డినేట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటిదంటే మిడ్ ఆర్డినేట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. మిడ్ ఆర్డినేట్ మెథడ్ ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక ఏసీ వేవ్ ఫామ్ తీసుకోండి. వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఒక సిమ్మెట్రికల్, ఈ విధంగా అన్ని సమానం ఉంటే దీన్ని సిమ్మెట్రికల్ వేవ్ ఫామ్ అని అంటాం. సో ఇష్టం ఉన్నట్టుంటే అసిమెట్రికల్ వేవ్ ఫామ్ అని అంటాం. సో ఒక సిమ్మెట్రికల్ వేవ్ ఫామ్ని తీసుకోండి, నథింగ్ బట్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ తీసుకోండి, ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. సో దీని యొక్క యావరేజ్, ఒక ఫుల్ సైకిల్ యొక్క యావరేజ్ తీసామనుకోండి. సో సేమ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ సైకిల్ సేమ్ వాల్యూ రావడం జరుగుతుంది, నెగిటివ్ సైకిల్ కూడా సేమ్ వాల్యూ రావడం జరుగుతుంది. సో కాబట్టి దీని యొక్క యావరేజ్ తీసామనుకోండి 0 రావడం జరుగుతుంది. సో అందుకోసమే యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే, ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ యొక్క యావరేజ్ వాల్యూను కనుక్కోవాలంటే కేవలం మనం ఏం చేస్తున్నాను, ఓన్లీ హాఫ్ సైకిల్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఈ పాజిటివ్ సైకిల్ అన్నా కన్సిడర్ చేయాలి, లేదా మొత్తం నెగిటివ్ సైకిల్ అన్నా కన్సిడర్ చేయాలి. సో మనం ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ హాఫ్ సైకిల్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది 0 అనుకోండి, ఇది π అనుకోండి, ఇది 2π, ఇది కరెంట్ I అనుకోండి. ఓకేనా? సో దీన్నే I, స్మాల్ ఐ. ఈ స్మాల్ ఐని మనం ఏం రాయొచ్చు, IM sin θగా రాస్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటి, మిడ్ ఆర్డినేట్ మెథడ్లో మనం ఏం చేయాలి అంటే యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓన్లీ హాఫ్ సైకిల్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటిదంటే ఈ హాఫ్ సైకిల్ని ఎన్ని ఇంటర్వెల్స్గా డివైడ్ చేయండి. ఇది టైం T అనుకోండి, ఇది టైం T అనుకోండి, టోటల్ టైం T అనుకోండి. సో ఏం చేస్తానంటే నేను ఒక హాఫ్ సైకిల్ కన్సిడర్ చేస్తాను, ఈజీ అర్థం కోసం కొంచెం పెద్దగా డ్రా చేస్తాను. ఇక్కడ ఓన్లీ ఒక హాఫ్ సైకిల్ మాత్రమే ఈ విధంగా కన్సిడర్ చేయండి. సో దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి T అనుకోండి, 0 to T అనుకోండి. దీని యొక్క టైం పీరియడ్ ఏంటిది, T అనుకోండి. ఇది క్యాపిటల్ IM, మ్యాక్సిమం వాల్యూ IM. సో ఇదేంటిది ఐకి కరెంట్ డ్రా చేస్తున్నాను. సో దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, I = IM sin θగా రాస్తాం. ఈ వేవ్ ఫామ్ ఏంటిది, కరెంట్ వేవ్ ఫామ్ తీసుకుంటున్నా, IM sin θగా రాస్తాం. సో ఈ విధంగా హాఫ్ వేవ్ తీసుకోండి, ఒక పాజిటివ్ సైకిల్ తీసుకోండి. పాజిటివ్ సైకిల్ తీసిన తర్వాత దీన్ని ఎన్ని ఇంటర్వెల్స్గా డివైడ్ చేయండి. ఎన్ని ఇంటర్వెల్స్గా, ఇది ఒక ఇంటర్వెల్, ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేయండి. ఈ విధంగా ఎన్ని ఇంటర్వెల్స్గా డివైడ్ చేయండి. సో డివైడ్ చేసిన తర్వాత ఇది ఒక్కటి వాల్యూ ఏమవుతుంది, T/n అనేది అవుతుంది. ఇది మొత్తం టోటల్ T అనుకున్నాం అనుకోండి. సో దీన్ని ఎన్ని ఇంటర్వెల్స్గా డివైడ్ చేసాం, T/n, అంటే ఒక్క విడత ఎంత ఉంటుంది మనకు, T/n అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ మిడ్ ఆర్డినేట్స్ను రాయండి. ఇది I1 అనుకోండి, ఇది I2 కరెంట్ అనుకోండి, ఇది I3 కరెంట్ ప్లస్ ఆన్, ఈ విధంగానే లాస్ట్లో మనకి ఏంటిది IN కరెంట్ అనుకోండి. సో ఇప్పుడు మనకు యావరేజ్ వాల్యూ కావాలి కాబట్టి, సో యావరేజ్ వాల్యూ అంటే ఏంటిది మొత్తం, సో ఈ టోటల్ యాడ్ చేయండి, యాడ్ చేసేసి ఎన్నైతే డివైడ్ చేసామో దాంతో డివైడ్ చేయండి. సో యావరేజ్ వాల్యూ ఫైనల్గా ఏం రాయొచ్చు అంటే యావరేజ్ వాల్యూ. సో ఈ యావరేజ్ వాల్యూని ఏం రాయొచ్చు అంటే కరెంట్ ఉంది కదా, సో I1 ప్లస్ I2 ప్లస్ I3 యాడ్ చేయండి, టోటల్ క్వాంటిటీని యాడ్ చేయండి. ఫస్ట్ యాడ్ చేసేసి డివైడెడ్ బై మనం ఎన్నైతే డివైడ్ చేసామో దాంతో ఇక్కడ డివైడ్ చేయండి, బై n రాయండి. సో ఇదేంటిది కరెంటు. ఒకవేళ వోల్టేజ్ అయింది అనుకోండి, V యావరేజ్ రాద్దాం, వోల్టేజ్కి V యావరేజ్ రాద్దాం. వోల్టేజ్కి V యావరేజ్ రాస్తే ఏం రాయొచ్చు, V1 ప్లస్ V2 సేమ్ ప్లస్ VN/Nగా రాస్తాం. ఈ విధంగా మనం ఏంటిది యావరేజ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం చేయాలి, టోటల్ సైకిల్ తీసుకుంటే యావరేజ్ వాల్యూ అనేది 0 రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఓన్లీ హాఫ్ సైకిల్కి మాత్రమే యావరేజ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఒక హాఫ్ సైకిల్ తీసుకోండి, హాఫ్ సైకిల్ తీసుకుని దీన్ని ఎన్ని ఇంటర్వెల్స్గా డివైడ్ చేయండి. సో డివైడ్ చేసిన తర్వాత దీని యొక్క మిడ్ ఆర్డినేట్స్ ఉంటాయి కదా, దానికి నేమ్స్ ఇవ్వండి, I1 I2 I3 అనుకుంటా నేమ్స్ ఇవ్వండి. ఫైనల్గా
యావరేజ్ వాల్యూ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే ఐ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ యాడ్ చేయండి, ఫస్ట్ కరెంట్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని డివైడ్ చేసామో అన్నీ యాడ్ చేయండి, I1 + I2 + I3 + సో ఆన్ IN వరకు యాడ్ చేయండి. సో డివైడెడ్ బై ఎన్నిసార్లు డివైడ్ చేసామో దాంతో డివైడెడ్ బై n అనేది రాయండి. సో సేమ్ వోల్టేజ్ కూడా సేమ్, కరెంట్ కూడా సేమ్. ఈ విధంగా మనం ఏం చేస్తాము, సో మిడ్ ఆల్టర్నేట్స్ మెథడ్ యూజ్ చేసేసి యావరేజ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాము. సో రెండవది ఏంటిది, ఎనలైటికల్ మెథడ్. రెండవది ఏంటిది, ఎనలైటికల్ మెథడ్. ఎనలైటికల్ మెథడ్ సేమ్ ఎనలైటికల్ మెథడ్లో కూడా సేమ్ ఒక సైకిల్ తీసుకోండి. ఫస్ట్ ఇది ఒక సైకిల్ అనుకోండి, ఇది కరెంట్ I తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక సైకిల్ తీసుకోండి ఈ విధంగా. సో ఒక సైకిల్ తీసుకున్న తర్వాత సో ఇదేంటిది మనకు, ఇది Im sin θ. ఇది 0 అనుకోండి, ఇది π, ఇక్కడ 2π. సో దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, దీని యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఎనలైటికల్ మెథడ్లో ఒక పాజిటివ్ సైకిల్ కన్సిడర్ చేయండి. మనం ఏం చేయాలి, ఓన్లీ యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ ఏదో ఒకటే సైకిల్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అందుకోసం ఒక పాజిటివ్ సైకిల్ కన్సిడర్ చేయండి. సో ఫైనల్గా ఈ కరెంట్ వాల్యూని ఏం రాయొచ్చు, I = Im sin θ రాస్తాము. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఏరియా ఆఫ్ సైకిల్ కావాలి. నేను ఈ ఏరియా ఆఫ్ సైకిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ సైకిల్ ఏ విధంగా రాస్తాము అంటే ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్. ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్. సో హాఫ్ సైకిల్ యొక్క ఏరియాను ఏ విధంగా రాయొచ్చు అంటే, సో మనకు ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఎంత ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π. సో మనం లిమిట్స్ ఏం రాస్తాం, 0 నుంచి π వరకు ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అందుకోసం 0 నుంచి π వరకు రాశాను. సో మనకు దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, I కరెంట్ను ఇంటిగ్రేషన్ చేయాలి, I డీటాతోనే ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంకొకటి ఏంటిది, మనకు బేస్ లెంత్ కావాలి. బేస్ లెంత్ ఎంత ఉంది, మనం ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిలే కన్సిడర్ చేసాం కదా. ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ కన్సిడర్ చేసినప్పుడు బేస్ లెంత్ ఎంత, మనకు మ్యాక్సిమం ఎంత ఉంటుంది, π మైనస్ మినిమం. మ్యాక్సిమం మైనస్ మినిమం చేయండి, π - 0. ఓకేనా, బేస్ లెంత్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్గా మనకు యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిదంటే యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు AVG అంటే యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది మనకు, ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్. ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్ ఫార్ములా ఏంటిదంటే ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్. ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్ డివైడెడ్ బై బేస్ లెంత్. దేంతో డివైడ్ చేయాలి, బేస్ లెంత్తో డివైడ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకు I యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటిది, I యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్ ఏంటిది, మనం ఆల్రెడీ రాసాం. ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్ ఏం రాసాం మనము, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π. అంటే దీన్ని మొత్తము ఇంటిగ్రేషన్ చేసామనుకోండి, ఏమవుతుంది, దీని యొక్క ఏరియా అనేది రావడం జరుగుతుంది. 0 to π మధ్యలో మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తే దీనికి మనకు ఏరియా అనేది రావడం జరుగుతుంది. సో అందుకోసం మనం ఏం చేసామంటే ఇక్కడ ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్ ఏం రాస్తాం మనకు, 0 to ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π I dθ డివైడెడ్ బై బేస్ లెంత్ ఎంత ఉంది, π - 0. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే, ఫైనల్గా దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 1/π రాస్తున్నాను, ఇది సైడ్కి తీసుకొస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π. I అంటే ఏంటిది మనకు, I వాల్యూలో మనం ఏం రాయొచ్చు, Im sin θ ఇంటూ dθగా రాస్తున్నాను. ఇట్ ఈస్ క్లియర్ కదా. సో ఈ I అంటే వాల్యూ మనం ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాం, Im sin θ. సేమ్ అదే ఇక్కడ రాశాను. సో ఇప్పుడు మనకు I యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/π ఉంటుంది. 1/π. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, మనం Im కాన్స్టెంట్ కదా. సో ఈ Imను పక్కన పెట్టండి, Im. సో ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏముంటుంది, 0 to π sin θ ఉంటుంది. 0 to π sin θ రావడం జరుగుతుంది. సో ఈ sin θ ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి 1/π. సో దీన్ని ఏం చేయొచ్చు, Im రాస్తున్నాను. ఈ Im ఇటు సైడ్ వేస్తే Im అవుతుంది. దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేయాలి అంటే సో సైన్కి ఇంటిగ్రేషన్ ఏంటిదంటే ఫార్ములా -cos θ. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θకు ఫార్ములా ఏంటిది, -cos θ. ఇంటిగ్రేషన్ ఆఫ్
సైన్ టీటాకు ఫార్ములా ఏంటిది మైనస్ కాస్ టీటాగా రాస్తాము. డి టీటాని ఏం రాస్తాము మైనస్ కాస్ టీటాగా రాస్తాము. ఇక్కడ ఏం చేయాలి సైన్ ప్లేస్లో మనం కాస్ టీటాగా రాస్తాము. సో లిమిట్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ లిమిట్స్ రాయాలి, ఇక్కడ 0 to π లిమిట్స్ రాయాలి. సో మీకు ఈ డెరివేషన్ మొత్తం అవసరం లేదు, జస్ట్ మీకు వాల్యూ రావడం కోసము ఈ డెరివేషన్ అనేది డిరైవ్ చేస్తున్నాను. ఫైనల్గా మీరు ఏం చేయాలి జస్ట్ లాస్ట్కి వచ్చే ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ ఏం రాయొచ్చు అంటే im/π మైనస్ కాస్ π మైనస్ ఆఫ్ మైనస్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, మళ్ళీ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ 0గా రాస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏం రాయొచ్చు అంటే im/π కాస్ π వాల్యూ ఎంత మనకు -1గా రాస్తాం. సో కాస్ 0 వాల్యూ 1 అవుతుంది, కాస్ π ఏంటంటే రివర్స్లో 1 అవుతుంది కాబట్టి -1 రాస్తాము. మైనస్ ఆఫ్ కాస్ 0 వాల్యూ ఎంత 1. సో ఫైనల్గా ఈ దాన్ని ఏం రాయొచ్చు అంటే im/π సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది +1. సో ఇది కూడా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1. సో ఫైనల్ వాల్యూ ఏం రాస్తాము అంటే ఐ యావరేజ్ యొక్క వాల్యూ ఏం రాస్తాము అంటే im/π2. సో ఫైనల్ వాల్యూ ఏంటిది ఐ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అంటే 2im/πగా రాస్తాము. 2im/πగా రాస్తాము. సో ఇది యావరేజ్ కరెంట్ యొక్క వాల్యూ. సో దీన్ని ఇంకా సింపుల్గా ఏ విధంగా రాయొచ్చు అంటే 0.637 im కూడా రాయొచ్చు. ఇది కరెంట్ యొక్క యావరేజ్ వాల్యూ. సో అదేవిధంగా వోల్టేజ్ యొక్క యావరేజ్ వాల్యూని ఏ విధంగా రాయొచ్చు, వోల్టేజ్ యొక్క యావరేజ్ వాల్యూ ఏ విధంగా రాస్తాము అంటే 2Vm ఐ దగ్గర V పెట్టండి అంతే /π. సో ఇంకా దీన్ని ఏ విధంగా రాయొచ్చు 2Vm/πను యావరేజ్ వాల్యూ అంటాము, ఆర్ లేదా 0.637 Vmగా కూడా రాయొచ్చు. సో మీరు ఈ డెరివేషన్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది. సో ఈ వాల్యూను గుర్తుపెట్టుకోండి. యావరేజ్ వాల్యూ ఎంత 2im/π ఇది ఫార్ములా. సో మనకేంటిది వాల్యూ ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకో 0.637 ఇంటూ im. సో నెక్స్ట్ వోల్టేజ్ యొక్క యావరేజ్ వాల్యూ కూడా ఇది 0.637 ఇంటూ Vm. ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే యావరేజ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాము. యావరేజ్ వాల్యూ అంటే ఏంటిది, మనము ఫస్ట్ విషయం ఏంటిదంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతారు యావరేజ్ వాల్యూ ఆఫ్ వన్ సైకిల్ అన్నాడు అనుకోండి 0. యావరేజ్ వాల్యూ ఆఫ్ 1 సైకిల్ అన్నాడంటే కంపల్సరీ 0 వస్తుంది. యావరేజ్ వాల్యూ దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం మనం కంపల్సరీ హాఫ్ సైకిల్ మాత్రమే యావరేజ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటేమో మిడ్ ఆర్డినేట్ మెథడ్. సో మిడ్ ఆర్డినేట్ మెథడ్లో ఏం చేస్తాము ఒక ఎన్ని ఇంటర్వెల్స్గా డివైడ్ చేస్తాము, వాటన్నిటిని యాడ్ చేయండి, డివైడెడ్ బై ఎన్ని డివైడ్ చేసామో దాన్ని డివైడెడ్ బై ఎన్ అని రాయండి. ఇది ఒక మెథడ్. సో ఈజీ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనకు ఈజీ మెథడ్ ఏంటంటే ఇది రెండవది ఎనలైటికల్ మెథడ్. సో ఎనలైటికల్ మెథడ్లో యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము 0.637 ఆఫ్ im వోల్టేజ్ అయితే Vm, కరెంట్ అయితే im. సో 0.637 ఇంటూ im ఆర్ లేదా Vm అనేది రాయండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం యావరేజ్ వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.